ఎన్ని జన్మలలో నేను చేసిన ఘోర పాపము నీ రూపాన నన్ను పట్టుకున్నది. దశరథుడు కామమోహితుడని చరిత్రల్లో మహాకవులు నల్లసిరాతో వ్రాస్తాడు. రాముడు గురుకుల క్లేశాలు తప్ప ఇతర బాధలు అతనికి తెలియవు. అటువంటి వాణిని ఘోరారణ్యానికి పంపమని నీకు నోరెట్లా వచ్చిందే? కైక, మాతృపితృవాక్యపాలకుడు నా రాముడు. నీ వరాలు చెవిలో పడితే ఒక క్షణము అయోధ్యలో ఉండక తక్షణము అరణ్యవాసానికి వెళ్తాడు. సుమిత్ర, కౌసల్య, నేను ముగ్గురము ప్రాణత్యాగం చేస్తాము. ఇంకా శత్రుఘ్న లక్ష్మణులంటారా? అందరూ అంతమందితే నీవు హాయిగా అయోధ్య రాజ్యాన్ని నీ నెత్తిన పెట్టుకుని ఊరేగుదువు, హాయిగా ఉందువు. భరతుడు రాజుగా 100కి 100 పాళ్ళు అంగీకరింపడు. ఒకవేళ అంగీకరిస్తే నా అపకారకర్మ చెయ్యడానికి పనికిరాడు. సమస్త రాజ్యభోగాలను అనుభవించున్న రాముడు మహారాణ్యాలలో ఎలా ఉండగలడు? రాజన్నలు నిత్యము అరగించు రాముడు మహారణ్యంలో కాయలు దుంపలు ఎలా ఆరగిస్తాడు? కంటకావృత మహాపన్లు పాదచారిగా ఎలా సంచరించగలడు? అసలు ఈ దుష్టబుద్ధి నీకే పుట్టిందా, లేక ఎవరైనా నీ చెవుల్లో నూరిపోసారా? స్త్రీ జాతిలో నీ చరిత్ర, పురుష జాతిలో నా చరిత్ర నిత్యము అందరి నోళ్లలో నాని సూర్యచంద్రులున్నంత వరకు ఉండిపోతూనే ఉంటుంది. ఆ బాల్యముగా శ్రీరాముని భరతుని కన్నా మిన్నగా ప్రేమించావు. అదంతా నిజమని భావించాను. ఇంతగా నాటకమాడతావని తెలియలేదు. నాకు నీ యందున్న దుర్వ్యామోహమే ఇంత చేసింది. ఇలాంటి కాలసర్పానివని నాకు తెలియలేదు. పరమధార్మికుడు, వేద వేదాంగాలు గురుముఖాత అభ్యసించినవాడు, పరమ సత్యరతుడు, ఒక్క పరుషవాక్కు ఎప్పుడు ఉచ్చరింపని పరమ సాత్వికుడు నా రాఘవుడు. అటువంటి వానిపై పగబూనిన నీలాంటి కాలసర్పాన్ని చంపిన పాపం లేదు. అలా అని దశరథ మహారాజు కైక పాదాలపై పడిపోయాడు. కైక రోషముతో, ఓహో, ఎంత కపట నాటకమాడి నన్ను వివాహము గావించుకున్నావు? సత్యహరిశ్చంద్రుని వంశోద్ధారకుడవని కాదు. అయ్యో పాపము, ధార్మికుడవు. నన్నెంతో అందాలమెక్కించి ఊరేగింపచేస్తానన్నావు. నిన్నలవలసిన పని లేదు. నా తల్లిదండ్రులు ననాలి. వృద్ధుడవగు నీవున్న ముద్దు ముచ్చట్లు జన్మించిన ఇక్ష్వాకు వంశాన పుట్టిన నీ వంటి వాణిని నేను చూడలేదు. అప్పుడెందుకు వరాలిచ్చావు? ఆ వరాలు ఇప్పుడడిగితే ఎందుకిలా ఏడుస్తావు? అనగా దశరథుడు, దుర్మార్గురాల, శ్రీరాముడు వనవాసానికి, నేను అమరలోకానికి నీ వెళ్ళ రెండు ఒక్కమారే జరుగుతాయి. అప్పుడు హాయిగా రాజభోగాలు నీ అనుభవిద్దువుగాన్లే. ఇంత అంత 60,000 సంవత్సరాలు సంతానము లేక ఎంతో చింతిస్తూ బాధపడ్డాను. తుదకు పరమధార్మిక పట్టభద్రుడు, ధీరవీర శూర శిఖామణి అయిన రాముణ్ణి కన్నాను. ఆ పరమ పావుణ్ణి ఘోరారణ్యానికి పంపి ఆ పాపకూపంలో ఎలాగ మునిగి తేలాలి అని భూమిపై పడి మూర్ఛపోయాడు. శక్తిలో, గొప్ప సాహసములో, గాంభీర్యములో, కార్యనిర్వహణలో పురుషుల కన్నా పొలితిమిన్న కైక ఈ సమయమున ప్రదర్శించిన స్మరణ శక్తి, సమర్పించిన అసమాన ప్రతిభా ప్రభావాలు ఎంతోమంది ఎంతగా తనపైకి వచ్చిన చలింపని హిమాచలము వంటిది. ఎందరు నిందించిన తొనకని బెనకని క్షమా సంపదనలు అసమాన్యాలు. ఆమె ప్రజలకు మెత్తబడలేదు, తిరస్కారాలకు కుంజలేదు, ప్రార్థనలకు లొంగలేదు, బెదిరింపులకు జడియలేదు. ఆమె బెల్లం కొట్టిన రాయిలా ఆ రంగము ఏలగుంది. సంక్షోభ విక్షోభాలతో కల్లోలిత సాగరంలాగుంది. కోపావేశాలకు ఆటపట్టు ఆ రంగస్థలము. ఆ విష పరిణామాలకు ఆధారమైంది కైక. ఉగ్రరూప శక్తియే కైక, చండిక కూడా. సహస్ర ముఖాల ప్రకటించే సరస్వతీదేవి కైక. ఆమె మూర్ఖత వెలగించే మొసలిపట్టు కదా. విరసముగా విజృంభించే విశ్వశక్తి వీచికయే గాని అల్పజ్ఞుని అశక్తమైన అసమర్థత కాదు. నిద్రాణమైన నిఖిల శక్తి నిలిచి ఒక్కమారు విజృంభించిన ఒకే లక్ష్యముగా, ఒకే కార్యాన, ఒకే భావన కేంద్రీకరించి దేదీప్యమానముగా వెలుగుందింపచేసే తన క్రూర కోపానాల తేజాన అందరూ నిర్వీర్యులు చేసింది. సాహసమెంత, గాంభీర్యమెంత, సంకల్ప పాటవమెంత, నిగ్రహోదగ్రత ఎంత, ఏకాగ్రత ఎంత, స్థితప్రజ్ఞ ఎంత, ఆ పాత్రలో గల మహత్తర శక్తిని చూపించాడు మహర్షి. కైక, ఓ సత్యరాజా, నీకు సన్నిపాత రోగమా? ఏమి ఈ మాటలు? ఈ క్షణములో రాముణ్ణి వర్తమానము పంపి రప్పించండి. భరతుని పిలిపించి అతన్ని అయోధ్య రాజ్యాభిషిక్తుణ్ణి చెయ్యండి. ఈ విషయాన్ని మార్చడము ఎవరి వశము కాదు. దశరథుడు నేలపై పడి బోరున ఏడుస్తున్నాడు. సూర్యభగవానుణ్ణి రథము ముందుకు సాగింది.
అరుణారుణ కాంతులతో తూర్పు దిక్కు శోభయమానంగా ఉంది. పక్షులు కిలకిల రావాలతో కేరింతలాడుతున్నాయి. వశిష్ఠుల వారు పట్టాభిషేకానికి వలయ వస్తువులన్నీ తాను స్వయంగా ఏర్పాటు చూస్తున్నాడు. మహారాజు వారికి సుముహూర్తం వస్తుందని చెప్పు సుమంత అని చెప్పాడు. పరమ పావన గంగాజలంలో సాగర మహాజలాలను కలిపి సువర్ణ కలశాలన్నీ బాగా నింపారు. నవరత్నాలు, అనేక సుగంధ ద్రవ్యాలు, నవధాన్యాలను, పవిత్ర దర్భలు మొదలగు వాటిని యథాస్థానాల్లో నుంచారు. భద్రతాదంతవళం, పంచకళ్యాణ గుర్రాలను, 4 కట్టిన సువర్ణ రథాన్ని, తెల్లని గొడుగు, మంచి చామరం, గొప్పగా తలతళయందు ఖడ్గం, ధనస్సు, బంగారు త్రాళ్లతో కట్టిన మంచి నూపురమున్న తెల్లని ఎద్దును, 4 దంతాలున్న ఏనుగుని, పెద్ద పులి చర్మంతో అలంకరింపబడిన సువర్ణ సింహాసనమును, అష్టకన్యలు, నూతన సువర్ణాలంకృత సర్వాంగ శోభితలగు పుణ్యాంగాణులు, బంగారు వన్నెలాంటి పచ్చని పసుపు పూసిన పాదాలు, పారాణిచే నొప్పు చిరునవ్వులు చిరురించిన అంగణలు, ముఖములందు శోభించు కుంకములు గల ముత్తైదువుల పురప్రజలు, జానపదులు, వనేకాసులు, సామంతులు, దండనాథులు, యాజ్ఞికులకు, ఋత్విక్కులు, సర్వహ్లాదాన్ని కలిగించు పవిత్ర మంగళ వీణ, వేణు, వేదనాదాలు సమస్తమును వేగన్నులతో పరిశీలించు ఆనంద హృదయుడు వశిష్ఠుల వారు సుమంత్రుని తొందరగా వెళ్ళమని ఆజ్ఞాపించారు. మహర్షి వారి మాట ప్రకారము సయ్యామందిర కవటాన్ని సమీపించాడు సుమంత్రుడు. మహారాజా, పట్టాభిషేక సుముహూర్తం వచ్చింది. సర్వసంబరాలు సిద్ధమయ్యాయి. మీ వంశకర్త సూర్యభగవానుడు 1000 కిరణాలతో తూర్పున వెలుగుతూ ఈ మహోత్సవాన్ని తిలకించడానికి వచ్చాడు. తమ కోసం మహర్షుల వారు ఎదురు చూస్తున్నారు అని సుమంత్రుడు తల వంచి హస్తాలను కట్టుకుని నిలబడ్డాడు. దశరథునికి ఆ మాటలు ములుకుపోటుల్లా ఉండి ఎరుపెక్కిన నేత్రాళ్లతో పైకి లేచి చూస్తూ, సుమంత్ర, నన్నిలా ఎందుకు ఇంతగా బాధ పెడతావు అనే వాక్కులు సుమంత్రుడు విని వెనకంజు వేశాడు. కైక, సుమంత, పట్టాభిషేక సంబరమంతా బాగా తలకెక్కి రాత్రంతా అతనికి కళ్ళ మీద రెప్పలు పడలేదు. నీవు వెళ్ళి రాముని తక్షణం ఇక్కడకు రమ్మను. ఇది మహారాజు వారి ఆజ్ఞ. రాజు, రాముణ్ణి వెంటనే తీసుకునిరా. మహారాజు కొరకు అందరూ నిరీక్షిస్తూ ఒక్క సుమంతుడే రావడం చూసి ఆశ్చర్యపోయారు. పట్టాభిషేకాలంకృతుడైన శ్రీరాముడు ఉన్నతాసనాన కూర్చుని ఉండగా సీతమ్మ వింజామర వీచుతుంది. చిత్తా నక్షత్రము యుతుడగు చంద్రునిలాగున్న శ్రీరామునికి నమస్కారాలంచారు.